morning. Now the class of chromatography, 6th paper. There are some more techniques of paper chromatography. 4 types. Number 1, ascending chromatography, descending chromatography, radial or horizontal chromatography. Last one is 2-dimensional chromatography. Now one by one check this. Ascending chromatography. Ascending chromatography. Ascending chromatography is first paper, filter paper, nothing but paper. Chromatography paper. From bottom to 3 centimeters or 1.5 to 2 centimeters distance lo sample solution ni ikkada strip chestunam by capillary tube. Right? Now take a solvent chamber. Paper ni తీసుకొచ్చి ఇక్కడ ఇలాగా దీనికి ఒక క్లిప్ ని రెడీ చేస్తాం. పేపర్ కి క్లిప్ ని రెడీ చేసి పేపర్ ఫిల్టర్ పేపర్ అంతా కూడా దీంట్లో డిప్ అయి ఉంటుంది. సాల్వెంట్ ఏమవుతుంది, ఇక్కడ నుంచి అప్వర్డ్ డైరెక్షన్ లో పైకి మూవ్ అవుతుంది. సాల్వెంట్ తో పాటు ఆర్గానిక్ కంపౌండ్ ఆల్సో మూవ్ అవుతుంది. దీన్ని అసెండింగ్ క్రోమాటోగ్రఫీ అని వర్డ్స్ ఏదైనా ఉండొచ్చు, బట్ మ్యాటర్ ఇది. In case of descending chromatography కూడా సేమ్ పేపర్ తీసుకున్నాం, శాంపుల్ సొల్యూషన్ ఒక పెన్సిల్ లైన్ పైన శాంపుల్ సొల్యూషన్ స్ట్రిప్ చేసుకున్నాం. దీన్ని డిసెండింగ్ చాంబర్ సపరేట్ ఉంటుంది. ఇక్కడ సొల్యూషన్ పైన ఉంటుంది, సాల్వెంట్ పైన ఉంటుంది. ఇక్కడ సాల్వెంట్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి పేపర్ని పెట్టండి. పేపర్ ఇక్కడ నుంచి పెట్టడం, ఇక్కడ ఉంటుంది. సాల్వెంట్ ఇక్కడ నుంచి ఏమవుతుంది, డౌన్వర్డ్ డైరెక్షన్ మూవ్ అవుతుంది. ఇక్కడ మనకు ఆర్గానిక్ కంపౌండ్స్ దీంతో పాటు ఇక్కడ కూడా మూవ్ అవుతుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, కంపేర్ విత్ ఆర్గానిక్ కంపౌండ్ సాల్వెంట్ మోర్ ఫాస్ట్. ఆర్గానిక్ కంపౌండ్ కంటే సాల్వెంట్ ఎక్కువ ఫాస్ట్గా రావడానికి ట్రై చేస్తాం. Ascending chromatography, then descending chromatography. Next goes to radial or horizontal chromatography. Radial or horizontal chromatography. ఎలా చేస్తుంది చూడండి. ఫస్ట్ chromatography పేపర్ ని ఒక స్పెరికల్ షేప్ లో మనము డిజైన్ చేసుకుంటున్నాం. స్పెరికల్ షేప్ లో డిజైన్ చేసుకొని ఇక్కడ ఆర్గానిక్ కాంపౌండ్ ఇక్కడ స్ట్రిప్ చేస్తుంది. జస్ట్ వెయిట్, జస్ట్ మినిట్. ఇలా స్పెరికల్ షేప్లో డిజైన్ చేయాలి. స్పెరికల్ షేప్లో రాలేదు. ఇలా స్పెరికల్, కంప్లీట్ స్పెరికల్ ఇలా వేసినా ఏం కాదు. స్పెరికల్గా డిజైన్ చేసి ఇక్కడ ఆర్గానిక్ కంపౌండ్ని ఇక్కడ ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఇక్కడ స్విచ్ చేస్తున్నాం క్యాపిలరీ ట్యూబ్.
ఇక్కడ స్ట్రిప్ చేస్తున్నాం. స్ట్రిప్ చేసిన తర్వాత ఇక్కడ ఒక పేపర్ ఒక చిన్నపాటి హోల్ పెట్టి ఇక్కడ పేపర్ని ఇలా చిన్న సన్నని హోల్ పెట్టి ఇలా ఇక్కడ ఇలాగా ఒక హోల్, ఆర్గానిక్ కంపౌండ్ ఎగ్జాక్ట్ మిడిల్లో ఉంటుంది. ఇక్కడ హోల్ ఇలా పెట్టి ఇలా ఉంచుతున్నాము. ఇది ఫిల్టర్ పేపర్. ఫస్ట్ ఆర్గానిక్ కంపౌండ్ కంటిన్యూస్ ఇక్కడ స్టిక్ చేస్తూనే ఉంటుంది. ఆర్గానిక్ కంపౌండ్ ఏమవుతుంది, ఫిల్టర్ పేపర్ మొత్తం ఇలాగా పీల్చుకుంటూనే ఉంటుంది. కంప్లీట్ ఫిల్టర్ పేపర్ని మనం నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే ఒక సాల్వెంట్ ఉన్న సాంబార్ ఇదంతా ఉంటే సాల్వెంట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, దీన్ని ఇక్కడ దీంట్లో పెట్టేస్తుంది. ఇంత పెట్టినప్పుడు ఏమవుతుంది, సాల్వెంట్ ఈ పేపర్ నుంచి ఇక్కడ పైకి ఇలా పైకి మూవ్ కంప్లీట్ ఫిల్టర్ పేపర్ అంతా స్ప్రెడ్. దీన్ని హారిజాంటల్ ఆర్ రేడియల్ క్రోమాటోగ్రఫీ. ఈ ఫిల్టర్ పేపర్ తీసుకొని బయటకు తీసేసి మనం డ్రై చేసిన తర్వాత సేమ్ ఇంకా ముందులాగానే ఒక సమ్ కలర్స్ ఫామ్ అవుతుంది. ఆ కలర్స్ని బేస్ చేసుకొని సమ్ ఆర్గానిక్ కంపౌండ్. So, with matter in this method, the sample spot is placed at the center of the circular shaped paper. The mobile phase solvent is placed at the bottom of a circular chamber. The spotted paper is held horizontally on the chamber. The solvent for development is applied at the spot by a capillary tube or wick, from which it spreads out radially. That means the sample is spread over a greater area on horizontal paper. Chromatography has greater resolution than other chromatography techniques. Best simple. First thing is spherical diagram. Spherical chromatography. ఇక్కడ ఆర్గానిక్ కంపౌండ్ ఇక్కడ దీనికి కింద నుంచి నాకు పేపర్ని కట్ చేసి ఇలాగా. నెక్స్ట్ ఈ సాల్వెంట్ చాంబర్ పైన రెండోది సాల్వెంట్ ఇలాగా. సాల్వెంట్ అంతా కూడా ఇక్కడ నుంచి పైకి మూవ్ అవుతూ ఫిల్టర్ పేపర్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. దీన్ని ఏమంటాము, హారిజాంటల్ ఆర్ రేడియల్ క్రోమాటోగ్రఫీ. లాస్ట్ వన్ ఈస్ 2-dimensional chromatography. 2-dimensional chromatography. 2-dimensional chromatography మీన్స్ ఇప్పుడు మనం 3 chromatography చెప్పుకున్నాం, అసెండింగ్, డిసెండింగ్ అండ్ హారిజాంటల్ క్రోమాటోగ్రఫీ. ఇది ఓన్లీ వన్ డైరెక్షన్, ఐ మీన్ కింది నుంచి అప్వర్డ్ డైరెక్షన్ అయినా లేకపోతే బ్యాక్వర్డ్ డైరెక్షన్, ఓన్లీ వన్ డైరెక్షన్లో క్రోమాటోగ్రఫీ టెక్నిక్. 2-dimensional chromatography మీన్స్ 2 డైరెక్షన్లో అవ్వచ్చు. ఎలా మ్యాటర్ అవుతుంది చూడండి. ఇన్ ది ascending, descending and horizontal paper chromatography, the solvent moves only once on the paper and in one direction only. Upward direction లేకుంటే downward direction. These techniques may be therefore be called as 1-dimensional paper chromatography. ఇప్పటిదాకా 3 చెప్పుకున్నాము, 3 కూడా 1-dimensional paper chromatography. In the case of complex mixtures, a large number of compounds with close RF values, the 1-dimensional chromatography methods do not give good separation. For the separation of those mixtures with close RF values, 2-dimensional paper chromatography is used. Simple. Ascending, descending and horizontal chromatography 3 కూడా ఓన్లీ వన్ డైరెక్షన్ లో ఉంటుంది. ఏమంటాము
1 డైమెన్షనల్ క్రోమాటోగ్రఫీ. మరి 2 డైమెన్షనల్ క్రోమాటోగ్రఫీ యూజ్ ఏంటి, ఎందుకు తీసుకోవాలి, దీన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, మీనింగ్ ఏంటి అంటే తీసుకున్న ఆర్గానిక్ అంటే సపరేట్ చేయాల్సిన ఆర్గానిక్ కంపౌండ్ RF వాల్యూస్ మరీ లోగా ఉన్నప్పుడు, దగ్గర నియర్గా క్లోజ్గా ఉన్నప్పుడు సపరేట్ చేయడం కష్టం. ఇప్పుడు 1 డైమెన్షనల్ క్రోమాటోగ్రఫీస్, అప్పుడు ఏం తీసుకోవాలి, 2 డైమెన్షనల్ క్రోమాటోగ్రఫీస్ తీసుకోవాలి. సింపుల్. 2 డైమెన్షనల్ క్రోమాటోగ్రఫీస్ మీన్స్ 2 టైమ్స్ చేస్తాం అంతే. ఏం లేదు. ఫస్ట్ పేపర్ని తీసుకున్నాం, సింపుల్. పేపర్ని తీసుకున్నాం, ఇక్కడికి మనం దీనికి ఏ అని ఇచ్చినాం, నెక్స్ట్ బి, సి అండ్ డి. ఇప్పుడు నేమ్ ఇచ్చినాం 4 కార్నర్స్కి 4 డైమెన్షన్స్. ఇక్కడ ఏబికి కొంత ప్లేస్ తీసుకొని ఒక పెన్సిల్తో మార్క్ తీసుకున్నాం. సేమ్ ఇక్కడ కూడా డైమెన్షన్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఆర్గానిక్ కాంపౌండ్ ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకొని స్టిక్ చేసి ఏమవుతుంది, దీన్ని అర్థమైంది, దీన్ని ఆర్గానిక్ కాంపౌండ్ స్టిక్ చేసి దీన్ని ఏదైనా సాల్వెంట్ చాంబర్లో డిప్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, ఈ డైరెక్షన్లో సాల్వెంట్ మూవ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ మళ్ళీ 90 degrees రొటేట్ చేయండి. 90 degrees రొటేట్ చేసి మళ్ళీ ఏం చేస్తున్నాం, ఇంకొక సాల్వెంట్ చాంబర్లో దీనికి పేపర్ని పెట్టేసాం. 2 టైమ్స్ అన్నమాట. ఇలా తీసుకొని ఇలా సాల్వెంట్ చాంబర్లో పెట్టి కంప్లీట్గా సాల్వెంట్ అంతా మూవ్ అవుతుంది. మళ్ళీ 90 degrees తీసుకొని మళ్ళీ పేపర్ని మళ్ళీ సాల్వెంట్ చాంబర్లో 2 టైమ్స్ పెడుతున్నాము. 2 టైమ్స్ పెట్టిన తర్వాత ఆ కలర్స్ బేస్ చేసుకొని ఆర్గానిక్ కంపోజ్. ఇక్కడ ఏం లేదు, ఇంతకుముందు ఓన్లీ 1 టైం, ఇక్కడ ఏం 2 టైమ్స్. ఇలా తీసుకొని 1 టైం పెట్టాం, నెక్స్ట్ 90 degrees రొటేట్ చేసి మళ్ళీ పెడతాం. సో 2 టైమ్స్ చెక్ చేస్తున్నాం కాబట్టి దీన్ని 2 డైమెన్షనల్ క్రోమాటోగ్రఫీ ఉంటుంది. దీని ప్రొసీజర్ ఏంటో ఒకసారి. ఏ స్క్వేర్ sheet of Whatman filter paper is marked A, B, C, D at its 4 corners is used and the sample containing a mixture of compounds is spotted at one corner. The development of the paper is solvent 1 with edge of the paper AB immersed on the solvent. Due to capillary action, solvent separate the compounds in the mixture, but RF values are close, then the spots are close to each other. Next paragraph change. Now the paper is turned by 90 degrees and placed in another chamber with CA end of the paper dipped into the chamber containing solvent 2. Again mobile solvent separates the compound due to capillary action. Like this, compound mixture is separated in 2 directions with 2 mobile faces. Hence, it is called 2-dimensional paper chromatography. Paper chromatography చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం చూడండి. ఫస్ట్ పేపర్ని కట్ చేస్తున్నాం, దానిపైన ఆర్గానిక్ మనం ఏదైతే సపరేట్ చేయాల్సిన ఆర్గానిక్ కంపౌండ్ తీసుకొని పెన్సిల్ మార్క్ పైన స్టిక్ చేస్తున్నాం. నెక్స్ట్ సాల్వెంట్ చాంబర్ పైన పెడతాం. సాల్వెంట్ చాంబర్ పైన పేపర్లు పెట్టే టెక్నిక్స్ 4 టైప్స్ ఉన్నాయి. అసెండింగ్ ఆర్డర్ మీన్స్ ఇలా స్ట్రైట్గా వర్టికల్గా పెడుతున్నాం. సాల్వెంట్ అంతా కూడా ఎక్కడి నుంచి బ్యాక్వర్డ్ నుంచి డౌన్వర్డ్ నుంచి అప్వర్డ్కి వెళ్తుంది. ఇన్ కేస్ డిసెండింగ్ ఆర్డర్లో సేమ్ పేపర్ అలాగే పెడుతున్నాం, బట్ సాల్వెంట్ డౌన్వర్డ్గా మూవ్ అవుతుంది. ఇన్ కేస్ హారిజాంటల్ ఆర్ రేడియల్ క్రోమాటోగ్రఫీలో స్పెరికల్ ఫిల్టర్ పేపర్కి మిడిల్లో ఆర్గానిక్ కంపౌండ్ తీసుకుంటే పేపర్ నుంచి సాల్వెంట్ మూవ్ అవుతుంది. దీన్ని హారిజాంటల్ ఆర్ రేడియల్ క్రోమాటోగ్రఫీ అంటున్నాం. ఇన్ కేస్ 2-dimensional chromatography means 2-dimensional chromatography యూజ్ ఏంటి అంటే 2 టైమ్స్ చెక్ చేస్తున్న వాటి దీన్ని 2-dimensional chromatography అంటున్నాం. పేపర్ని
4 కార్నర్స్లో నేమింగ్ ఇచ్చినాం ABCD. ఆర్గానిక్ కాంపౌండ్ పెన్సిల్ మార్క్ పైన స్టిక్ చేస్తున్నాం. నెక్స్ట్ దాన్ని సాల్వెంట్ స్టాంపర్ పైన చెక్ చేస్తున్నాం. నెక్స్ట్ అదే పేపర్ని మళ్ళీ 90 degrees రొటేట్ చేస్తూ నెక్స్ట్ ఇంకొక సాల్వెంట్ స్టాంపర్ని చెక్ చేస్తున్నాం. సో 2 డైమెన్షనల్ వాడు దీన్ని 2 డైమెన్షనల్ సాల్వెంట్స్ 2 డైమెన్షనల్ క్రోమాటోగ్రఫీ. ఇక్కడతోని థిన్ లేయర్ క్రోమాటోగ్రఫీ, సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్, పేపర్ క్రోమాటోగ్రఫీ క్లోజ్. నెక్స్ట్ గోస్ టు కాలం క్రోమాటోగ్రఫీ. కాలం క్రోమాటోగ్రఫీ నెక్స్ట్ క్లాస్లో చెప్తాం. ఆ కాలం క్రోమాటోగ్రఫీ ఎక్కడ ఉంటుందంటే యూనిట్ నెంబర్ 2. సో యూనిట్ నెంబర్ 1 క్లోజ్. థ్యాంక్ యూ.